హలో హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మీరందరూ బాగుండాలని నేను కోరుకుంటున్నాను. ఈరోజు ఈ వీడియో శనివారం రోజు తీసిన వీడియో అండి. శనివారం రోజు నేను 7 శనివారాల పూజ చేశాను. నేను ఎలా చేశానో ఆ పూజ విధానం ఏంటో మీకంతా చెప్తానండి. ఈ పూజ చేయాలంటే మనకెంతో అదృష్టం ఉండాలి. ఆ స్వామి దయ కూడా ఉండాలండి. 7 శనివారాలు పూజ చేయాలంటేను ఆ స్వామి సంకల్పం లేనిది మనం ఏం చేయలేమండి. నేను 7 సంవత్సరాల కిందటే ఈ పూజ మొదలుపెట్టాను. అనుకోకుండా నాకు ఆ స్వామి తిరుమల కొండపైనే ఆ స్వామి నన్ను ఈ పూజ చేయమని పంపించాడండి. కాకపోతే నేనే మర్చిపోయాను. నాకు 10 సంవత్సరాల కిందట ఒక స్వామీజీ కొండపైన నాకు ఈ తిరుమల 7 శనివారాల స్వామి వ్రతం చేయమని బుక్ ఇచ్చాడు. ఒక పుస్తకము. ఆ పుస్తకంలో 5 కథలు ఉంటాయండి. నార్మల్గా ఇక్కడ గుంటూరులో కూడా నేను వెళ్ళాను. అలాంటి బుక్ నాకు దొరకలేదు. తర్వాత వాళ్ళకే ఫోన్ చేస్తే వాళ్ళే పంపించారు. ఆ బుక్ పైన ఫోన్ నెంబర్ కూడా ఉంది. నాకు 10 సంవత్సరాల కిందట ఒక స్వామి ఇచ్చాడండి. నేనే ఆ నిర్లక్ష్యం చేశానండి. బుక్ తీసుకొచ్చేసి అక్కడ పడేసాను పూజ గదిలో. ఇంక దాని సంగతి మర్చిపోయాను పూర్తిగాను. ఆ స్వామి నన్ను ఈ వ్రతం చేయమని మరి కొండపైనే చెప్పాడండి ఒక స్వామీజీ వచ్చి. కానీ నేను చేయలేదు. తర్వాత ఒక 3 సంవత్సరాలు గడిచిపోయినాయి. తర్వాత నాకు పెద్ద సమస్య వచ్చిందండి. పెద్ద ఆపద వచ్చింది. అప్పుడు ఒకరోజు కల్లో నాకు ఆ స్వామి ఇచ్చిన బుక్ నా కల్లో కనిపించింది. అప్పుడు అనిపించిందండి నేను చేసిన నిర్లక్ష్యం వల్ల ఇదంతా జరిగింది. స్వామి నన్ను పూజ చేయమన్నాడు, నేను చేయలేకపోయాను అని అనిపించి నాకెంతో బాధేసింది. అప్పుడు స్వామికి దండం పెట్టుకున్నాను. స్వామి, నేను చేసిన తప్పేను, నీ పూజ నేను కంపల్సరీగా ఇంకా చేస్తాను, ప్రతి సంవత్సరం చేస్తానని ఆ రోజు స్వామికి మాట ఇచ్చాను. ఇంక అప్పటి నుంచి నేను ప్రతి సంవత్సరం చేస్తున్నానండి. 7 సంవత్సరాల నుంచి నేను ఆ పూజ మొదలుపెట్టాను. నాకున్న సమస్య పూజ మొదలైపోయేలో 7 వారాలు పూర్తయిపోయేలాగా నా సమస్య తీరిపోయిందండి ఆ స్వామి దయ వల్ల. కానీ మనకు స్వామి మన కష్టాలు పెడతాడంటే స్వామి మహిమ మనం తెలుసుకోనాటికేను కష్టాలు ఉండేది. కాకపోతే ఇది 7వ సంవత్సరం అండి. ఈరోజు ఇప్పుడు చేసే పూజ నేను ఉదయాన్నే 3 కల్లా లేసానండి. లేచి నైటే ఇల్లు తుడిచేసుకొని స్టవ్ అన్నీ క్లీన్ చేసి పెట్టేసుకున్నాను. ఇంకా 3కి లేచి గడపలు పూదిచ్చి బయట ముగ్గులు వేసుకొని వాకిలికి తోరణాలు కట్టానండి. నాకు అప్పుడు బయట ముగ్గేసేటప్పుడు 5 అయిందండి. చాలా భయం వేసింది బయటకు వచ్చి ముగ్గేయాలంటే. మా వారిని నిద్ర లేపుకొని వచ్చాను. నాకు బయట చాలా భయంగా ఉంది, ముగ్గేయాలి రమ్మని. పాపం నిద్రలేసి వచ్చాడు, నాకు వీడియో కూడా తీశాడు. నేను ఇలా ముగ్గేసుకుంటూ అడావిడిగా పని చేసుకుంటూ ఉంటే ఈరోజు సెలవులే, మా కుట్టి పాపం రెడీ చేసి పంపించబడలేదు. నిదానంగా పూజ ప్రశాంతంగా చేసుకోవాలనుకున్నాను. నేను బయట ముగ్గేసి తోరణం కట్టేలోగా మా కుట్టి పాపం నిద్రలేసి వచ్చేసిందండి. అదే స్వామి నాకు పరీక్ష పెడతాడండి. నువ్వు పాపం చూసుకుంటావా, నాకు పూజ చేస్తావా అన్నట్టు. ఏం పాప ఎందుకు నిద్రలేసావు అని అంటే, నాకు నిద్రలేయాలనిపించిందమ్మా అని అంది. ఇంకా వాకిలికి తోరణాలు కట్టేశానండి. ఇంకా పూజా మందిరంలోకి వెళ్ళిపోదామండి. పూజ ఎలా చేయాలో చూపిస్తానండి. 7 వారాల పూజ అంటే ఇలా చేయాలండి. బుక్కులు 5 కథలు ఉంటాయండి. మనము ఇంతకుముందు ఊరి దగ్గర అయితే ఆవు పేడ తీసుకొచ్చి మనం ఏదైనా పూజ చేసుకుంటున్నాం అనుకో, అక్కడ ఆవు పేడతో అలికేవాళ్ళండి. ఇక్కడ ఆవు పేడ అవన్నీ మనకు దొరకవు కాబట్టి పసుపు తీసుకొని మనం ఎక్కడ పూజ చేస్తామో అక్కడ పసుపు తీసుకొని నీళ్ళు వేసి కలుపుకొని శుభ్రంగా పసుపు పూయాలండి. పసుపు పూసి పిండి ముగ్గు వేయాలి. పిండి ముగ్గు వేసేసి కుంకుమ బొట్లు పెట్టాలండి. మన స్వామిని ఎక్కడ పెడతామో, ఏ ప్రదేశంలో పెట్టి పూజ చేస్తామో ఆ ప్రదేశంలోనూ పిండి ముగ్గు వేయాలండి. వేసేసి ఒక పీట తీసుకొని, పీట కూడా శుభ్రంగా క్లీన్ చేసేసుకొని పీటకు కూడా పసుపు పూసి బొట్లు పెట్టుకోవాలా. అదిగండి నేను అలా చేశాను. పసుపు పూసేసి ముగ్గేసాను. పీటకు కూడా శుభ్రంగా పసుపు పూసి బొట్లు పెట్టుకున్నానండి. ఇంకా పైన బియ్యం తెచ్చి పోసుకోవాలండి. స్వామిని పెట్టే దగ్గర ఏ స్వామిని మనం వినాయక స్వామి పూజ చేసినా కూడా బియ్యం పోసి స్వామిని బియ్యం మీదే పెడతాం కదా. నేను కూడా 7 శనివారాల వ్రతం అప్పుడు కూడా పటం పెట్టాలంటే బియ్యం పోసాను. బియ్యం పోసేసి ఒక టవల్, ఏదైనా కొత్త టవల్ అయినా, మనం దేనికి వాడుకోకుండా ఉండే టవల్ అయినా, పసుపు కలర్ కానీ రెడ్ కలర్ కానీ తీసుకొచ్చి పీట పైన పరుచుకోవాలండి.
పరుచుకొని నేను పటం నిన్న తిరుమల వెళ్ళా కదండి, పటం తీసుకొచ్చాను. ఇంతకుముందు పూజ మందిరంలో ఉండి పూజ చేసే పటమే ఇట్లా పేటకం పెట్టేసి కింద పెట్టేసి పూజ చేసి మళ్ళీ సాయంత్రం పైన పెట్టేదానండి. కాకపోతే నాకు తిరుమల వెళ్ళినప్పుడు ఈసారి కొత్త పటం తీసుకొచ్చుకోవాలనిపించింది. అందుకనండి నిన్న తిరుమల వెళ్ళినప్పుడు కొత్త పటం తీసుకొచ్చాను. ఇంకా తుడిసి ఆ స్వామికి బొట్లు పెడుతున్నానండి. స్వామికి మన వెంకటేశ్వర స్వామికి అలంకరణ అంటే ఎక్కువ ఇష్టం అండి. మనం ఆయన్ని ఎంత అలంకరిస్తే ఆయన అంత ఆనందపడిపోతాడండి. ఆయన అలంకార ప్రియుడండి. తర్వాత ఈ చిన్న స్వామిని కూడా నేను తీసుకొచ్చానండి. ఈయన్ని చూస్తుంటే అసలు ఎంత అందంగా ఉన్నాడోనండి ఈ స్వామి, ముద్దుగా ఎంత అందంగా ఉన్నాడోనండి స్వామిని చూసిన టాంచి ఈ స్వామిని ఇంటికి తీసుకెళ్ళాలనుకున్నాను. మా పాప గ్రీన్ కలర్ పంచి ఉండే స్వామిని సెలెక్షన్ చేసిందండి. నేనైతే రెడ్ కలర్ ఉండే పంచి రెడ్ కలర్గా ఉండే స్వామిని తీసుకోవాలనుకున్నా. మా కుట్టి బాబా గ్రీన్ కలర్ స్వామిని తీసుకున్నామండి. ఇంకా దీపారాధన చేసుకున్నామండి. తమలపాకులు పెట్టి తమలపాకుల పైన ప్రమిదలు పెట్టాను. ఇంకా ముఖ్యంగా ఈ వ్రతానికి కావాల్సిన పిండి దీపాలండి. పిండి దీపాలు కంపల్సరిగా 7 పిండి దీపాలు పెట్టుకోవాలండి. ఇంతకుముందు రోజుల్లో కూడా మన ఊరి దగ్గర పొంగలు పెట్టేవాళ్ళండి. మేము చిన్నప్పుడు ఒక్క పొద్దు అనేవాళ్ళండి, పొంగలు పెట్టేవాళ్ళు. అప్పుడు కూడా కంపల్సరిగా ఈ పిండి అప్పుడు మరి ఇంకా కిలో పిండి దాకా దంచేవాళ్ళండి. ఎందుకంటే ఆ బజార్ మొత్తం పంచి పెట్టేవాళ్ళు, అందరు తినేవాళ్ళండి ఆ రోజుల్లో. మా చిన్నపిల్లలు అప్పుడు ఊరి దగ్గర అయితే పిండి కంపల్సరిగా పిండి చేసి పిండిలో మధ్యలో చిన్న నేతిలో తడిపి ఒత్తి పెట్టేవాళ్ళండి. ఒత్తి పెట్టేసి ఇప్పుడు మన ప్రమిదలకు పెట్టిన పిండి మనం తినము. ఊరి దగ్గర అయితే ఒకే ప్రమిదలాగా చేసేవాళ్ళండి. ఆ పిండిని ప్రమిద మధ్యలో నెయ్యి వేసి ఒత్తేసి వెలిగించేవాళ్ళండి. ఇప్పుడంటే నేను కూడా ఇంతకుముందు ఫస్ట్ చేసినప్పుడైతే నేను 2 ప్రమిదలే పెట్టాను. కానీ ఇప్పుడు నేను కూడా టీవీలో ఫోన్లో అట్లా చూస్తున్నా కదండి. ఇప్పుడు ఫోన్లో అందరూ 7 ప్రమిదలు పెడుతున్నారు. అందుకే నేను ఈ సంవత్సరం 7 ప్రమిదలు పెడుతున్నాను. ప్రతి సంవత్సరం నేను 2 పెట్టేదాన్నండి ప్రమిదలు. ఊరి దగ్గర అయితే ఆ పిండిలో వేసిన ఒత్తి అయితే అంటే పిల్లలు లేని వాళ్ళకైతే ఆ ఒత్తి ఇచ్చేవాళ్ళండి, మింగేసేయమని. ఆ ఒత్తి మింగితే పిల్లలు పడతారని నమ్మకం అండి పిల్లలు లేని వాళ్ళకి. ఊరి దగ్గర నాకు మా పెద్ద బాబు పుట్టక ముందు కూడా అండి మా పెద్ద ఆడబిడ్డోళ్ళు ఒకసారి పొంగలు పెట్టుకొని పిలిచారు. వెళ్ళానండి. వెళితే మా ఆడబిడ్డ కూడా నాకు ఆ ఒత్తి ఇచ్చిందండి, మింగమని. పిండి ఒత్తి నేను మింగానండి అప్పట్లో. కానీ ఊరి దగ్గర ఇంతకుముందు మనం చిన్నప్పుడు చేసే పొంగళ్ళు ప్రసాదానాలే ఎంతో ఆనందంగా ఉండేదండి. ఇప్పట్లో నాకు అట్ట అనిపించట్లేదు. నా చిన్నప్పుడు రోజులే నాకు బాగుండి అనిపిస్తున్నాయి. ఇంకా స్వామికి తులసి మాల వేస్తాను అండి. స్వామికి కంపల్సరిగా ఈ 7 వారాల వ్రతం అప్పుడు కంపల్సరిగా తులసి మాల ఉండాలండి. స్వామికి తులసి మాలే కంపల్సరిగా, ఆయనకి ఇష్టం కూడా. తర్వాత ఈ మల్లెపూలు అని కనకాంబరాలు ఇవన్నీ తర్వాత అండి. ప్రతి వారం కంపల్సరిగా తులసి మాల తేవాలండి. నేను ప్రతి సంవత్సరం చేసేటప్పుడు కంపల్సరిగా తులసి మాల తీసుకొస్తాను. ఈ పూజ ఇంత చేసుకోలేని వాళ్ళు కూడా ఈ స్వామి పటం ఒక్కటే పెట్టేసి మనం ఇప్పుడు ప్రసాదాలు పొంగళ్ళు ఇవన్నీ పెడతామండి. ఇవన్నీ పెట్టుకోలేని వాళ్ళు కూడా ఈ పూజ చేసుకోవచ్చు. స్వామి నేను చదివే కథల బుక్కుల్లోనే ఉందండి వివరంగాను. మీకు ఎవరి శక్తి తగ్గట్టు వాళ్ళని చేస్తామండి. స్వామికి తెలుసండి మనకి ఎవరికి ఎంత శక్తి ఉందో ఆయనకు మనం ఎంత సమర్పించగలమో అంత సమర్పిస్తాము. ఎక్కువ ఆడంబరాలు ఏమీ చేయబడలేదండి. ఇంకా నేను స్వామిని అలంకరించేసానండి. ఇంక దీపాలు వెలిగించేసుకున్నాము. దీపాలు వెలిగించేసిన తర్వాత నేను అష్టోత్తరాలు చదివానండి. స్వామి అమ్మవార్లే ముగ్గురు ముందు వినాయకుడిని పూజ చేయాలండి. ముందు వినాయకుడు అష్టోత్తరాలు చదివి వినాయక స్వామికి పూజ చేసి ఆయనకి ఒక బెల్లం ముక్క నైవేద్యం పెట్టేసి తర్వాత తాంబూలం పెట్టేసి ఆయనది అయిపోయాక ముందు వినాయక స్వామి పూజ అయిపోయాక మళ్ళీ స్వామి పూజలోకి వెళ్ళాలండి. నేను కలిసిం పెట్టలేదు. కలిసిం పెడితే ఇంకొక విధంగా ఉంటుందండి పూజ. నేను కలిసిం పెట్టలేదు. ఫస్ట్ నుంచి కూడా నాకు కలిసిం పెట్టనండి నేను. తర్వాత వినాయక స్వామికి అయిపోయాక స్వామివార్లే ముందు అష్టోత్తరాలు చదవాలండి. లక్ష్మీదేవి, పద్మావతి, వెంకటేశ్వర స్వామి అష్టోత్తరాలు చదివినాక కథల్లోకి వెళ్ళాలండి. కంపల్సరిగా
ముందు అష్టోత్తరాలు చదివానండి. నేను చదివేసి తర్వాత 5 కథలు చదివానండి. మన సత్యనారాయణ స్వామి వ్రతంలో 5 కథలు ఎలాగుంటాయో సేమ్ టు మన ఈ 7 శనివారాల వ్రతంలో కూడా 5 కథలు ఉంటాయండి. కానీ కొన్ని బుక్కుల్లో 5 కథలు లేవండి. నేను చదివిన బుక్కులో మాత్రం 5 కథలు ఉన్నాయండి. ఈ బుక్ నాకు తిరుమల కొండపైన ఒక స్వామి ఇచ్చాడండి. ఎవరికన్నా కావాలంటే కామెంట్ పెట్టండి, నన్ను అడగండి. ఈ బుక్కులు ఎంత దూరమని నేను పంపిస్తాను. నా దగ్గర ఇంకా బుక్కులు ఉన్నాయండి. నేను మళ్ళీ తెప్పించి చాలా మందికి ఇచ్చానండి. ఈ 7 సంవత్సరాల లోపల చాలా మంది చేశారండి ఈ వ్రతము. నేను చేసినాక చాలా మందికి చెప్పాను. మా అక్కోళ్ళు అందరు చాలామంది చేశారు ఈ వ్రతము. అందరు చేయండి. ఇంకా నేను పూజ అయిపోయిందండి. తర్వాత అష్టోత్తరాలు చదివినాక 5 కథలు చదివేశాను. 5 కథలు చదివేసి నైవేద్యం పెట్టానండి. పండ్లు, పొంగలి, పానకము, వడపప్పు సమర్పించానండి స్వామికి. ఇంకా తర్వాత కొబ్బరికాయ కొట్టేసి ఆరతి ఇచ్చేస్తే మన పూజ అయిపోద్దండి. 7 శనివారాల పూజ. తర్వాత సాయంత్రం కూడా మళ్ళీ స్వామివారికి గోవిందనామాలు చదవాలండి. ఉదయం గోవిందనామాలు చదవలేదు కదా, సాయంత్రం కూడా స్వామికి ఏదన్నా ఒక పండు ఏదన్నా ప్రసాదంగా పెట్టేసి దీపం పెట్టుకొని మళ్ళీ సాయంత్రం కూడా గోవిందనామాలు చదువుకోవాలండి. ఎవరినన్నా మనం పూజ పూర్తి అయిపోయినాక మనం ప్రసాదం తినకూడదండి. ఒక అతిథిని తీసుకురావాలి కంపల్సరిగా. ఒక అతిథిని అయినా స్వామి అయితే అనుకోకుండా స్వామి వస్తాడండి. ఏదో ఒక రూపంలో మన ఇంటికి వచ్చి కంపల్సరిగా మన ప్రసాదాన్ని తింటాడు. కానీ మనం ఒక అతిథిని ఎవరన్నా పిలిచి అతిథికి పెట్టి అతిథికి తాంబూలం ఇచ్చి పంపించినాకే మనం ప్రసాదం అనేది తినాలండి. కంపల్సరిగా అతిథిని పిలిచి పెట్టాలండి. ఇంతేనండి ఈ వీడియో. వచ్చే వారం ఇంకొన్ని చెప్పుకుందాం.